పల్నాడు జిల్లా సత్తెనపల్లి రైల్వే స్టేషన్ వద్ద యువకులు రెచ్చిపోయారు. బైక్పై వేగంగా వెళ్లొద్దని చెప్పిన విఘ్నేశ్వర స్వామి అనే వ్యక్తిపై దాడి చేశారు. దాడిలో విఘ్నేశ్వర స్వామికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జనతో. రవికృష్ణ, ప్రస్తుతం బాధితుడి పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు పోలీసులు? సతీష్, యువకులు ప్రధానంగా కూడా ఈ బైక్ రేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అది ప్రతి చోట కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే మాత్రం మరి మద్యం సేవించిన తర్వాత ఇష్టం వచ్చిన రీతిలో కొంతమంది అయితే మాత్రం బైకులు నడుపుతూ పక్కన పాదచారులకు కానివ్వండి, అటు ఉన్న స్థానిక ప్రజలు కానివ్వండి, భయంతో అయిపోయేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. సత్తెనపల్లి కనుక చూసుకున్నట్లయితే నిన్న రాత్రి యువకులు ఒక బైకులతో ర్యాలీ లాగా కూడా వెళుతూ అతి మితిమీరినటువంటి వేగంతో బైక్ నడుపుతున్నటువంటి పరిస్థితి కనపడింది. అదేవిధంగా కూడా వాళ్ళలో కొంతమంది మద్యం సేవించి ఉన్నారు. ఇది గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి అనేటువంటి వ్యక్తి అయితే మాత్రం వాళ్ళలో ఒకరిని ఆపి, ఇలా వేగంగా వెళితే పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది, మీకు ప్రాణాపాయం వచ్చేటువంటి ఇబ్బంది ఉంటుంది, గాయపాలై అవుతారు, యాక్సిడెంట్ అవుతుందని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే మాత్రం పక్కన ఉన్నటువంటి రాడ్లతో దాడి చేశారు. ఆ దాడిలో తీవ్రంగా కూడా ఈ విఘ్నేశ్వర స్వామి గాయపడ్డాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ కూడా అత్యంత వేగంగా అక్కడి నుంచి బైకులు తీసుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడ గాయపడినటువంటి విఘ్నేశ్వర స్వామిని మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం అక్కడ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అతను పోలీసులు అయితే మాత్రం అక్కడికి చేరుకొని అతని దగ్గర నుంచి కంప్లైంట్ అయితే తీసుకున్నారు. ప్రతిరోజు కూడా ముఖ్యంగా కూడా ఈ సత్తెనపల్లికి సంబంధించి ఆ రైల్వే స్టేషన్ రోడ్డుకి సంబంధించి అది కొంచెం నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ రోడ్డు మీద విచ్చలవిడిగా కూడా బైక్ రేసింగ్ చేస్తూ ఉంటారు. మద్యం కూడా అక్కడ సేవిస్తూ ఉండి ఆ తర్వాత బైక్ రేసింగ్ కి పాల్పడటంతో మాత్రం చుట్టుపక్కల ఉన్న ప్రజలు, రైల్వే స్టేషన్ కి వెళ్లేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు కూడా పోలీసులకి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పెట్రోలింగ్ సరిగ్గా నిర్వహించట్లేదని స్థానికులు అయితే అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనపడింది. ప్రజెంట్ అయితే మాత్రం ఆ బైక్ రేసింగ్ లో పాల్గొన్నది ఎవరు, ఈ ఇష్టం వచ్చినట్లుగా కూడా వేగంగా నడిపింది ఎవరు, దాడి చేసింది ఎవరు అనే దాని మీద పోలీసులు అయితే మాత్రం విచారణ చేస్తున్నారు. స్థానికంగా ఏమన్నా సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళని గుర్తించే పనులు అయితే పోలీసులు నిమగ్నమై ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.